ఇక్కడ రాయబడింది సంజు గారు. మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త మజార్ లాంటి ప్రదేశాల్లో వెళ్తూ ఉంటారు. అవునండి. మీరు వద్దన్నా కానీ ఆయన వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వెళ్ళరులేండి. ఇంట్లో మజార్‌కి సంబంధించిన కొన్ని పువ్వులు మరియు విభూతి ఉన్నాయి. వాటిని నీళ్లలో విసర్జించండి. వాహన ప్రమాదం ఏమైనా జరుగుతుందేమోని భయం వేస్తూ ఉంటుంది. మీరు కారు కొన్నారు కానీ మీ భర్త నడిపేయడానికి భయపడుతూ ఉంటారు. అయితే మీ కులదేవుళ్ళు దిగ్బంధనంలో ఉన్నారు మరియు మీ కొడుకుకి కూడా చేతబడి ద్వారా శ్వాసకోశ వ్యాధి వచ్చేలా చేసి ఇబ్బంది పెట్టారు. అది చేతబడి ద్వారా చేశారు. అయితే మీరు చేసే పూజలకు ఫలితం లేకుండా పోతుంది. అవునండి. అయితే మీరు మీ ఇంటిని ఒక ముస్లిం మాంత్రికుడి చేత దిగ్బంధనం విధించారు. అయితే ఆ కారణంగా మీ ఇంట్లో కులదేవుళ్ళు కోపంగా ఉన్నారు మరియు ఇంట్లో రావడం లేదు. ఆ దిగ్బంధనం కారణంగా ఇంట్లో గొడవల వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవ ఉంటుంది. అయితే మీ శరీరం మొత్తంలో నొప్పులు బాగా ఉంటున్నాయి. అవునండి. కండరాల్లో బాగా నొప్పిగా ఉంటుంది. కళ్ళలో ఏదో కుచ్చుకున్నట్టుగా ఉంటుంది. కళ్ళల్లో ఇసుక పడితే అవునండి. ఎలా ఉంటుందో అలా కుచ్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. శ్వాసలో ఇబ్బందిగా ఉంటుందండి. టెస్ట్ కూడా చేయించాను. ఆ, అందులో నార్మలే అయితే ఉంది. కుచ్చుకున్నట్టుగా నొప్పి ఉంటుంది. ఇసుక కుచ్చుకున్నట్టు నొప్పితో సమస్య ఉంది కళ్ళల్లో. మరియు కాళ్ళు నొప్పిగా మీ ఉంటాయండి. బొమ్మను తయారు చేయడం జరిగింది. మరియు ఆ బొమ్మని కాలుతున్న నిప్పు పైన పెట్టడం జరిగింది. ఆ కారణంగా కాళ్ళల్లో మంట ఉంటుంది. సరేనా? మంట, నొప్పి, కుచ్చుకున్నట్టు ఉండి కండరాల్లో నొప్పి అయితే నా ఉంటుంది. కాళ్ళన్నీ పట్టేసుకుంటాయండి. అది ఆ దీనికి కారణంగానే ఏమైనా అవుతుంది. బొమ్మ తయారు చేశారు కదా, చింతించకండి.